హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎర్రపప్పు గుడ్డు కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా కొత్తగా అనిపిస్తుంది. మరెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి కోసం 5 గుడ్లను అయితే తీసేసుకున్నానండి. సో 5 గుడ్లు ఇలా వేసుకొని ఇవి కొంచెం సాల్ట్ వేసుకొని ఎగ్స్ని బాయిల్ చేసేసుకోవాలి. మీ క్వాంటిటీ బట్టి మీరు ఎంతైనా సరే తీసేసుకోవచ్చు అనమాట. ఈ బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు జీరా 1/2 స్పూన్, లవంగాలు 2-3, దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. వెల్లుల్లి రెప్పల్ని కచ్చపచ్చగా దంచేసుకొని వేసుకోవాలి. సో ఇవి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ 2 ఆనియన్స్ని చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వేసేసుకోండి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్లైసెస్గా కట్ చేసుకున్న 2 మీడియం సైజు టొమాటోస్ని ఈ విధంగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇవి మెత్తబడి చక్కగా ఈ మగ్గేల వరకు దీన్ని మగ్గించుకోవాలన్నమాట. అంటే దీనిపైన కొంచెం సాల్ట్ని స్ప్రింకిల్ చేస్తామనుకోండి, చక్కగా మగ్గిపోతుంది అనమాట. సో మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకోండి, నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. దీనిపైన మూత పెట్టుకొని ఇప్పుడు టమాటాస్ చక్కగా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి గరిటతో ఇలా ఫ్రై చేసుకుంటూ మ్యాష్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఈ కూరలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల చాలా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు ఉంటే వేసేసుకోండి. కరివేపాకు ఈ విధంగా వేసిన తర్వాత చక్కగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఎర్రపప్పు ఉంది కదా, మసూర్ దాల్ అంటారండి వీటిని. ఇప్పుడు ఈ మసూర్ దాల్ని వేసిన తర్వాత ఫ్రై చేయాలన్నమాట. ఇది ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ పసుపు, కారం 1 టేబుల్ స్పూన్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సో ఇవి వేసుకున్న తర్వాత ఇంకొకసారి చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే ఈ పప్పుకి ఎంత వాటర్ సరిపోతుందో అంత వాటర్ని వేసేసుకోండి. ఈ విధంగా నేను వాటర్ అయితే వేస్తాను. ఇది మనం పప్పు కందిపప్పు చేస్తాం కదా, దానికంటే చాలా తొందరగా ఉడికిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే చూద్దాము. పప్పు అయితే చక్కగా ఉడికిపోయిందండి, టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట పప్పు. ఇప్పుడు ఇందులోకి ఆ మసాలాని యాడ్ చేద్దాము. ధనియాల పౌడర్ 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్ వేసుకోండి. వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ముందుగా మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా పైన తొక్కని తీసేసుకొని ఎగ్స్ని యాడ్ చేసేయాలి. బాయిల్ చేసుకొని ఎగ్స్ని వేసేసుకోండి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని దీనిపైన లిడ్ని పెట్టేసుకోవాలి. లిడ్ని పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని మనం కుక్ చేసుకున్నామంటే చక్కగా మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందన్నమాట. కొంచెం పైనుంచి కొత్తిమీర కానీ కసూరి మేతిని కానీ ఉంటే వేసేసుకోండి. సో లేకపోతే నేను కొంచెం కరివేపాకుని పైనుంచి వేసాను అనమాట, ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి. సో వేడివేడిగా రైస్లోకి ఈ విధంగా మనం తిన్నామంటే చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఒక కొత్త రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట, మీ అందరికీ నచ్చుతుంది. సో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దనమాట. సో మీరు రైస్తో కానీ రోటీతో కానీ దేనితో తీసుకున్నా చాలా టేస్టీగా, కొత్తగా, డిఫరెంట్గా ఉండి ఎర్రపప్పు గుడ్డు కూర చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు.